ఏదైనా స్వీట్ తినాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి ఒక్కసారి. ముందుగా చక్కెర తీసుకొని అందులో వాటర్ కలిపేసి పెట్టుకోవాలి. మీకు ఎక్కువ క్వాంటిటీ చక్కెర తినేవాళ్ళు, స్వీట్ తినేవాళ్ళు చక్కెర ఎక్కువ వేసుకొని వాటర్ తక్కువ వేసుకోండి. నేనైతే పిల్లలకు చేస్తున్నా కాబట్టి చక్కెర తక్కువగానే తీసుకున్నాను. ఇక్కడ చక్కెరకు బదులు బెల్లం కూడా కరిగించుకొని అందులో వేసేసుకోవచ్చు. చక్కెర కరిగే వరకు మనము మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండి మళ్ళీ అందులో కొంచెం సాల్ట్, కరిగించుకున్న చక్కెర మొత్తం కలుపుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. సేమ్ ప్రాసెస్. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇదే ప్రాసెస్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువగా పోసుకుంటే పిండి అనేది బాగా లూజ్గా అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. మనకు మళ్ళీ అది చేయడానికి చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఇలా కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ తక్కువైనా సరే మళ్ళీ మనము చక్కెరని కరిగించుకొని మన వాటర్ పిండిలో కలుపుకొని పోసేయడమే. ఎక్కువగా అయితే మనం టీ పెట్టుకుంటాం కదండి, అందులో వేసేసుకోండి. చూడండి, ఇలా మనం కలిపేసుకొని ఒక్క 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇలా కలుపుకొని మనం చపాతీ చేసుకుంటాం కదండి, అలా ఉండలుగా కట్టుకొని పిండి తీసుకొని మనం చపాతీ అనేది చేసుకోవడమే. నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఇలా చపాతీ మనము ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. నేనైతే సన్నగా చేశాను. లావుగా కూడా చేసుకోవచ్చు, బట్ పిల్లలకు కదా తినడానికి అవి కరెక్ట్ ప్రాసెస్ కాదండి. ఎందుకంటే అవి చాలా గట్టిగా అయిపోతాయి లావుగా చేస్తే. నేనైతే సన్నగానే సేమ్ చపాతీ మనం ఎలా చేసుకుంటామో అలాగే చేసేసి మీకు నచ్చిన సైజులో, నచ్చిన ఆకారంలో కూడా మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే నైఫ్తోని ఇలా కట్ చేసుకుంటున్నానండి. స్క్వేర్ టైప్లోనే కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఒక్కొక్కటి సపరేట్ అయిపోతాయి. అతుక్కోనే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే మనం పిండితో చేసాం కాబట్టి, చల్లతో చేసాం కాబట్టి. నెక్స్ట్ టోటల్ మనం ఎంత పిండి ఉంటే అంత పిండి చేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ హీట్ అయిందండి. నేనైతే ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. చాలా బాగా పొంగాయండి. చూడండి ఇలా పొంగుతున్నాయో. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకుంటే అవి స్టిక్ అయిపోయి మన మెత్తగా అంతా బాగా రావండి టేస్ట్ అనేవి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాకని మనము టర్న్ చేసుకోవాలండి. చూడండి, కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టం అండి. ఇంత కష్టపడి చేసానా 1 అవర్లో కూడా అయిపోతాయండి ఒక్కోసారి. కానీ బయట వస్తువులు పెట్టేదానికంటే మన చేతితో మన ఇంట్లో చేసి పెట్టడమే బెటర్ కదా. అందుకోసమే ఎప్పుడెప్పుడు పిల్లలకు ఇలా చేస్తూ ఉంటానండి. బట్ ఇది చక్కెరతో కాకుండా బెల్లంతో చేసుకోవచ్చు. పిల్లలకు చక్కెర కూడా ఎక్కువగా పెట్టద్దు కదా. నేనైతే నెక్స్ట్ టైం బెల్లంతోనే ట్రై చేస్తానండి. ట్రై చేసి కూడా ఒక వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలా వచ్చాయో మీరు కూడా ట్రై చేసి కామెంట్లో పెట్టండి. చూడండి, నెక్స్ట్ సారి కూడా వేసేసాను. చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే.
బాయ్ ఫ్రెండ్స్.